వీర హనుమాన్ 28వ భాగం. ఇంద్రజిత్తు హోమం. హనుమంతుడు ఔషధుల కోసం వెతకటం మొదలుపెట్టేసరికి వాటి జాడ తెలియలేదు. అన్ని మొక్కలు ఒకేలాగా ఉన్నాయి. హనుమంతుడు మండిపడి పర్వత శిఖరాన్ని పెళ్లగించి దాన్ని తీసుకుని బయలుదేరాడు. పెద్ద కొండతో తిరిగి వస్తున్న హనుమంతుడిని చూసి వానరులు సంతోషంతో గర్జించారు. అది విని హనుమంతుడు కూడా గర్జించాడు. అతను కిందకి దిగి వానరులలో పెద్దలకు నమస్కరించి విభీషణుణ్ణి కౌగిలించుకున్నాడు. ఔషధుల మీదుగా వచ్చే గాలి పీల్చి రామలక్ష్మణులు స్వస్థత చెందారు. వానరులు కూడా మోచ తెలిసి లేచారు. చచ్చిపడిపోయిన వానరులు ఔషధుల వాసన తగలగానే బతికి లేచారు. వారి శరీర బాధలన్నీ పోయాయి. అలాగే అనేక మంది రాక్షసులు కూడా బతికి ఉండేవారేమో. కానీ యుద్ధంలో చచ్చిపోయిన రాక్షసులందరినీ రావణుడు రహస్యంగా ఉండగలందలకు సముద్రంలో పడేయించాడు. ఔషధులతో పని తీరిపోగానే హనుమంతుడు ఔషధీ పర్వతాన్ని యథాస్థానంలో ఉంచి రామలక్ష్మణుల వద్దకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన హనుమంతుడితో సుగ్రీవుడు ఇలా చెప్పాడు: కుంభకర్ణుడు చచ్చాడు, రావణుడి కొడుకులు చచ్చారు. అందుచేత రావణుడు ఇప్పుడు యుద్ధానికి రాడు. ఈ రాత్రికి బలవంతులైన వానరులు దివిటీలు తీసుకుని లంకకు వెళ్ళాలి అన్నాడు. సూర్యాస్తమై చీకటి పడగానే వానర వీరులు దివిటీలు పట్టుకుని లంకకు బయలుదేరారు. ద్వారాల వద్ద కాపలా ఉన్న రాక్షసులు వానరులకు బెదిరి పారిపోయారు. వానరులు తమను అడ్డేవారు లేక నగర ద్వారాలకు, బురుజులకు, వీధులకు, ఇళ్లకు నిప్పు పెట్టేశారు. ఇళ్ళు అసంఖ్యాకంగా తగలబడ్డాయి. ఇళ్లతో పాటు ఇళ్లలో ఉండే అమూల్యమైన వస్తువులు కూడా తగలబడ్డాయి. చాలామంది రాక్షసులు కూడా మంటల్లో చచ్చారు. వానరులు హర్షధ్వానాలు, రాక్షసుల ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. రాక్షసులు ఈ పరిస్థితిలో యుద్ధానికి సిద్ధపడ్డారు. కానీ ఈసారి వాళ్ళు వానరులను లంకానగరంలోనే ఎదుర్కోవలసి వచ్చింది. మీరు రావణుడి మందిరం సమీపంలో రాక్షసులతో యుద్ధం చెయ్యండి అని సుగ్రీవుడు వానరులకు ఆజ్ఞ ఇచ్చాడు. అతని ఆజ్ఞ ప్రకారం దివిటీలు పట్టుకున్న వానరులు తన మందిర ద్వారాల వద్ద నిలబడి ఉండటం చూసి రావణుడికి చాలా కోపం వచ్చింది. అతను కుంభకర్ణుడి కొడుకులైన కుంభ, నికుంభులను వానరుల మీద యుద్ధానికి పంపాడు. కుంభ, నికుంభుల వెంట యుపాక్షుడు, శోణితాక్షుడు, ప్రచంగుడు, కంపనుడు కూడా వెళ్లారు. ఉభయ పక్షాలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అంగదుడు కంపనుణ్ణి చంపాడు. తరువాత అతను శోణితాక్షుణ్ణి ఖడ్గం లాగేసుకుని దానితోనే అతన్ని చంపి ఇతర రాక్షసుల మీదకి వెళ్ళాడు. అతని చేతిలో ప్రచంగుడు చచ్చాడు. యూపాక్షుడు మైందుడి చేతిలో చచ్చాడు. కుంభుడితో యుద్ధం చేస్తూ అంగదుడు మూర్ఛపోయాడు. అది తెలిసి రాముడు అంగదుడికి తోడుగా జాంబవంతుడు మొదలైన వారిని పంపాడు. కాని వాళ్ళు కుంభుడి బాణాలను ఎదుర్కొని అతన్ని సమీపించలేకపోయారు. అది చూసి సుగ్రీవుడు కుంభుడి బాణాలను సహిస్తూ అతన్ని సమీపించి అతని ధనస్సును విరిచి అతనితో కలియబడి యుద్ధం చేశాడు. ఆ మల్ల యుద్ధంలో చివరకు కుంభుడు చచ్చాడు. తన అన్న చచ్చినందుకు ఆగ్రహించి నికుంభుడు పరిగానొక దాన్ని తీసుకుని గిరగిరా తిప్పి ఎదురుగా కనిపించిన హనుమంతుడి రొమ్ముకేసి విసిరాడు. అది హనుమంతుడి రొమ్ముకు తగిలి ముక్కలై కింద పడింది. కాని హనుమంతుడు మంచి దెబ్బ తిన్నాడు. ఆ కోపంతో అతను పిడికిలి బిగించి నికుంభుడి రొమ్ములో బలం కొద్దీ పొడిచాడు. ఆ దెబ్బకు నికుంభుడు నెత్తురు కాచుకుని మూర్ఛపోయి తిరిగి లేచి హనుమంతుడితో కలియబడ్డాడు. హనుమంతుడు ఉగ్రుడైపోయి నికుంభుడి గొంతు పట్టుకుని గిరగిరా తిప్పి అతని తల విరిచి చంపాడు. కుంభ నికుంభులు చచ్చినందుకు ఏడ్చి రావణుడు యుద్ధానికి ఖరుడి కొడుకైన మకరాక్షుణ్ణి పంపాడు. మకరాక్షుడు రాముడితో యుద్ధం చేసి చచ్చాడు. ఈ వార్త అందగానే రావణుడు కోపంతో పళ్ళు కొరికి ఇంద్రజిత్తును యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఇంద్రజిత్తు హోమం చెయ్యటానికి యాగభూమికి వెళ్ళాడు. అతని రాక చూసి అక్కడ ఉండే రాక్షస స్త్రీలు ఋద్విజులు ధరించడానికి ఎర్ర తలగుడ్డలు తెచ్చారు. ఇంద్రజిత్తు చేసిన హోమం అతి చిత్రమైనది.
అతను దర్భలకు బదులు తన ఆయుధాలు సమిధలను తాండ్ర పుల్లలను నృవాలుగా ఇనుప పాత్రలు వాడాడు. అతని ఋత్విజులు ఎర్రబట్టలు కట్టుకున్నారు. హోమం కోసం అతను నల్లమేక కంఠం నరికాడు. విజయ సూచకంగా అగ్ని పొగ లేకుండా మండింది. ఈ విధంగా ఇంద్రజిత్తు అగ్నిలో హోమం చేసి దేవ దానవ రాక్షసులకు తర్పణాలు ఇచ్చి మాయమయ్యే శక్తిగల తన రథాన్ని ఎక్కాడు. ఆ రథం సూర్యుడిలాగా వెలిగిపోతున్నది. ఇంద్రజిత్తు అంతర్ధానమై యుద్ధరంగానికి వచ్చాడు. అతను వానరసేన మధ్య రామ లక్ష్మణులు గుర్తించి వారి మీద బాణవర్షం కురిపించాడు. రామ లక్ష్మణులు తన బాణాలతో ఆకాశమంతా కప్పినా అవి ఇంద్రజిత్తుకు తగలలేదు. అతని బాణాలు రాముడి అన్ని అవయాలను గాయపరిచాయి. రామలక్ష్మణులు తమ బాణాలతో ఇంద్రజిత్తు బాణాలను చాలా వరకు ఖండించారు. అతని బాణాలు వానరసేనలో అమితమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. లక్ష్మణుడికి చాలా కోపం వచ్చి, నేను బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాక్షసులనందరినీ చంపేస్తాను అని రాముడితో అన్నాడు. రాముడు అందుకు ఒప్పుకోక, ఒక్కడి కోసం భూమి మీద ఉండే రాక్షసులనందరినీ చంపుతానటం భావ్యం కాదు. మనం ఇంద్రజిత్తును మాత్రమే చంపే ప్రయత్నం చేద్దాం, దివ్యాస్త్రాలను ప్రయోగిద్దాం అన్నాడు. ఇంతలో ఇంద్రజిత్తుకు ఏదో ఆలోచన వచ్చింది. అతను యుద్ధభూమి నుంచి లంకానగరంలోకి తిరిగి వెళ్ళి మాయాసీతను రథం మీద ఉంచుకుని యుద్ధభూమికి మళ్ళీ వచ్చాడు. ఆ మాయాసీతను రామ లక్ష్మణుడు చూస్తుండగా చంపి వారికి మనోదౌర్బల్యం కలిగించాలని అతని ఉద్దేశం. ఇంద్రజిత్తు యుద్ధభూమికి తిరిగి రావటం చూసి హనుమంతుడు గొప్ప శిలను చేతపట్టుకుని అతనికేసి వచ్చాడు. అతని వెనుకగా అనేక మంది వానర వీరులు శిలలు చేతబట్టి వచ్చారు. అయితే హనుమంతుడికి ఇంద్రజిత్తు రథం మీద ఏడుస్తూ కృషించిపోయిన సీత కనబడింది. అది చూసి హనుమంతుడికి కన్నీరు ఆగలేదు. అతను మిగిలిన వానరులను ఇంద్రజిత్తు తన రథం మీద సీతాదేవిని ఎందుకు తెచ్చి ఉంటాడు అని అడిగాడు. తరువాత అతను ఆవేశంతో ఇంద్రజిత్తు మీదికి వెళ్ళాడు. వానరసేన తన మీదికి వస్తుండటం చూసి ఇంద్రజిత్తు తన కత్తితో మాయా సీత మెడ మీద రాశాడు. ఆమెను కొట్టి జుట్టు పట్టుకున్నాడు. హనుమంతుడికి కన్నీరు ఆగలేదు. అతను ఇంద్రజిత్తుతో, దుర్మార్గుడా, పాపి, నువ్వు చేసిన పని ఏం బాగుంది? ఇలా చెయ్యటానికి నీకు సిగ్గు కూడా లేదా? నువ్వు సీతను చంపావో త్వరలోనే నువ్వు చేస్తావు. నీకెంత బలం ఉన్నా సరే నా చేతికి చిక్కావు, నిన్ను ప్రాణాలతో వదలను అన్నాడు. ఇంద్రజిత్తు మీదికి వచ్చిన వానరసేనను రాక్షససేన ఎదిరించింది. ఇంద్రజిత్తు హనుమంతుడితో, ఈ సీత కోసమే కదా నువ్వు, సుగ్రీవుడు, రాముడు లంకకు వచ్చారు. ఆమెను నీ కళ్ళ ఎదుటే చంపేస్తాను. తర్వాత రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, నిన్ను, సుగ్రీవుణ్ణి, ద్రోహి అయిన విభీషణుణ్ణి చంపేస్తాను. స్త్రీలను చంపరాదంటున్నావు గాని శత్రువుకు బాధ కలిగించేది ఏదైనా చెయ్యవచ్చు అన్నాడు. ఇలా అని ఏడుస్తున్న మాయసీతను తన ఖడ్గంతో ఇంద్రజిత్తు నరికాడు. తర్వాత అతను వికృతంగా సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి బెదిరి వానరులు పారిపోయారు. హనుమంతుడు వారిని వారిస్తూ, మీ ప్రతాపము, కార్యశూరత్వము ఏమయ్యింది? సూర్యులు యుద్ధం నుంచి పారిపోతారా అని వారిని వెనక్కు పిలిచి రప్పించాడు. ఆ వానర వీరులను వెంట వేసుకుని హనుమంతుడు రాక్షసుల పాలిటి యముడై మహాయుద్ధం చేశాడు. అతను ఇంద్రజిత్తు రథం మీద బ్రహ్మాండమైన శిలను విసిరాడు. ఇంద్రజిత్తు శారథి యుక్తిగా రథాన్ని తప్పించాడు గాని దాని కింద పడి చాలామంది రాక్షసులు చచ్చారు. రాక్షసులను వానరులు విజృంభించి చంపసాగారు. వాళ్ళు ఇంద్రజిత్తు మీద శిలల వర్షం కురిపించారు. ఇంద్రజిత్తు కోపించి తన బాణాలతో వానరులను చంపసాగాడు. రాక్షసులకు ఉత్సాహం వచ్చింది. అయితే హనుమంతుడు రాక్షస సేనను తరిమి కొట్టి తన వారితో, ఈ రాక్షస సేనతో మనకేమిటి? మనం సీత కోసం వచ్చాం. సీత చచ్చిపోయింది.
ఇంద్రజిత్తు సీతను చంపాడన్న వార్త రాముడికి సుగ్రీవుడికి చెప్పి వాళ్ళు ఏం చెయ్యమంటే అది చేద్దాం పదండి అన్నాడు. హనుమంతుడు తిరిగిపోవటం చూసి ఇంద్రజిత్తు హోమం చెయ్యటానికని నికుంభిళా చైతన్యానికి వెళ్ళాడు. అక్కడ అతను అగ్నిలో మాంసము రక్తము హోమం చేశాడు. ఈ లోపల రాముడు వానరులకు రాక్షసులకు కోలాహలంగా యుద్ధం సాగుతుండటం గ్రహించి అది హనుమంతుడు చేస్తున్న యుద్ధం అయి ఉండాలని జాంబవంతుడితో అన్నాడు. రాముడు ఆజ్ఞాపించిన మీదట జాంబవంతుడు హనుమంతుడికి సహాయంగా పడమటి ద్వారం వద్దకు వెళ్ళాడు. హనుమంతుడు తన కోసం వచ్చే భల్లూకసేనను చూసి వారిని వెనక్కు రమ్మన్నాడు. అందరూ రాముణ్ణి చేరుకున్నారు. హనుమంతుడు దుఃఖంతో రాముడికి సీతను ఇంద్రజిత్తు చంపిన సంగతి చెప్పాడు. ఈ వార్త వింటూనే రాముడు కుప్పకూలిపోయాడు. అది చూసి ఎక్కడెక్కడో ఉన్న వానర ప్రముఖులందరూ రాముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు రాముడి ముఖం మీద సుగంధ జలం చల్లారు. లక్ష్మణుడు రాముడిని కౌగిలించుకుని ఇలా అన్నాడు, నువ్వు ధర్మ మార్గం అవలంబించి పితృవాక్య పరిపాలన చేశావు, రాజ్యాన్ని వదులుకున్నావు. కైకేయి దశరథుల మీద ఎలాంటి కక్ష పెట్టుకోలేదు. కానీ నీకే అన్ని రకాల కష్టాలు వస్తున్నాయి. నీ ధర్మం నిన్ను కాపాడకుండా ఉన్నది. ఈ ధర్మం నిష్ప్రయోజనం అనుకోవలసి ఉన్నది. ఇది అసత్యమైనది. అధర్మం అవలంబించిన రావణుడు మాత్రం సుఖంగానే ఉన్నాడు అంటూ అతన్ని ఊరడించ ప్రయత్నించాడు. అప్పుడు విభీషణుడు వారున్న చోటికి వచ్చి రామలక్ష్మణుల దుఃఖం చూసి సీతను ఇంద్రజిత్తు వధించాడన్న వార్త విన్న మీదట ఇలా అన్నాడు, రాముడా, ఈ వార్త నమ్మదగినది కాదు. సీతను నీకు ఇయ్యమంటే వినని రావణుడు సీతను వధించడానికి సమ్మతిస్తాడా? అతను ఆమెను ఏ పరిస్థితిలోనూ వదులుకోవటానికి ఇష్టపడడు. ఇంద్రజిత్తు హోమం చేస్తున్నాడు. ఆ సమయంలో వానరులు తన హోమానికి విఘ్నం కలిగించి పోతారని వాళ్లను దుఃఖంలో ముంచి ఉంచడానికి మాయాసీతను వధించి వెళ్ళి ఉంటాడు. అతను నిర్విఘ్నంగా హోమం చేసి వచ్చాడంటే దేవతలందరూ ఏకమై వచ్చినా అతన్ని జయించలేరు. అందుచేత ఇంద్రజిత్తు హోమం పూర్తి కాకముందే మనం నికుంభిళకు సైన్యంతో పోదాం. నువ్వు నిశ్చింతగా ఇక్కడే ఉండు. మా వెంట లక్ష్మణుణ్ణి పంపించు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు హోమానికి విఘ్నం కలిగించడమే కాక అతనితో యుద్ధం చేసి చంపి బ్రహ్మవరం నిజం చేస్తాడు. కథ ఇంకా ఉంది.